ఇవాల్టికి 16వ రోజుకు చేరుకుంది సినీ కార్మికుల నిరసన. కాసేపట్లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం జరగబోతోంది. ఇంద్రానగర్లో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరలో 24 క్రాఫ్ట్ సభ్యులు ఆందోళనకు దిగబోతున్నారు. ఈ రోజు చిరంజీవిని కలవబోతున్నారు ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు. సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల భేటీ కూడా ఉండబోతోంది. రెండు ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఫ్లెక్సిబుల్ అలాగే డబుల్ కాల్ షీట్స్ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. ఈరోజు 16వ రోజు మేము పనికి వెళ్లకుండా ఆగటం జరిగింది. ఏదైతే 30% వేతనాలు ఇస్తున్న కంపెనీలకు మాత్రం వెళ్తున్నాం. అయితే ఇక్కడ అందరూ గ్రహించాల్సింది ఒకటేనండి, 9 to 9 కాల్ షీట్ అనేది చేయలేడు కార్మికుడు, పనికి వెళ్ళి చేయలేని పరిస్థితి అది. ఎందుకంటే 6 to 6 అంటేనే మేము 16-17 గంటలు పనిచేస్తున్నాం. ఇక 9 to 9 అంటే 20 గంటలు పనిచేయాలి. ఉదయం 9 గంటలకే మేము లొకేషన్కి బయలుదేరి అక్కడ షూటింగ్ అయిపోయి చివరికి 9 గంటల తర్వాత ముఖ్యంగా ఫస్ట్ లైట్ మ్యాన్ లైట్ ఆఫ్ చేస్తాడు. మా సామాన్లు సర్దుకోవడానికి కూడా మాకు లైటింగ్ ఉండదు. మళ్ళీ అనేక రకాలుగా ఇబ్బందులు. సండే అనేది అది గవర్నమెంట్ హాలిడే అండి. ఈరోజు నిర్మాతలే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళారు, గవర్నమెంట్ విధానాల ప్రకారం వెళ్తున్నారు. గవర్నమెంట్ సండే ఇస్తుందా లేదా? ప్రపంచంలోనే సండే అనేది అది హాలిడే. హాలిడే రోజు మేము పని చేస్తే మాకు ఏదైనా కడుపుగాలో లేకపోతే మాకు ఏదో ఇబ్బందులు అయ్యో మేము సండే పనికి వెళ్ళామనుకోండి, డబుల్ కాల్ షీట్ వస్తుందనే వెళ్తాం. ఆ వచ్చేదాన్ని కూడా మళ్ళీ మేము ఇక్కడ సండేలు ఇవ్వమంటే మాత్రం అది కూడా మేము ఒప్పుకునే పరిస్థితి లేదండి. ఈ రెండు కండిషన్లు అసలు మేము ఎట్టి సమస్యలో ఒప్పుకునే